నీ వంటి ప్రాజ్ఞుడు జన్మించాడయా, నీ యొక్క గొప్పతనాన్ని మేము వినియోగించుకోవాలి. అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతికి అందేది ఇటువంటివి. అటువంటి శక్తి ఉన్నవారు ఉన్నా వారిని గుర్తించి వారి నుండి రాబట్టగలిగిన సమర్థత ప్రభువులకి లేకపోతే సాలగ్రామాలు కూడా రాళ్లల్లోనే ఉండిపోతాయి. ఆ సాలగ్రామాల్ని నువ్వు వేరు చేసేది ఎప్పుడు, పూజ చేసేది ఎప్పుడు, వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగేది ఎప్పుడు? కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు, మహానుభావ, నాకు ఇష్టమైనవేవో నీకు తెలుసు, నీవు నాకు కులబ్రాహ్మణుడవు, కాబట్టి ఇవాళ నేను కొత్తగా చెప్తున్నానని నువ్వు నమ్మవలసిన పని లేదు. నాకు ఇష్టమైనవి ఈ లోకంలో 5 ఉన్నాయి. ఆ 5 నాకు ఇష్టమైనవి అని ఇవాళ నేను చెప్తే నిజమేనా ఈయన చెప్పేది అని నువ్వు శంకించవలసిన అవసరం లేదు. నీకు బాగా తెలుసు నా నడవడి ఎంతను. ఇవి ఏనున్ సతతంబునా ఎడగరం విష్టంబులయ్యుండు బాయవు భూదేవకులాభితర్పణమిహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధు సంగత్యమున్. ఎప్పుడైనా తాత అయిపోయిన తర్వాత అయినా కనీసం తాతగారండి మీకేంటండి తాతగారండి ఇష్టం అని అడిగితే ఈ 5 మళ్ళీ కాపీ కొట్టి చెప్పకపోయినా మా తాతగారు ఇలా చెప్పేవారు అని గుర్తుంచుకోవడానికి వీలుగా మనవలకి ఒక్కటి చెప్పుకోగలిగిన బతకగలిగితే మనిషి వాడు ధన్యుడు. తప్ప ఎన్నేళ్ళు వచ్చినా ఎన్ని తరాలు చూసినా తాతగారు మీకు ఏమి ఇష్టమండి అని అడిగినప్పుడల్లా తాతగారు నాకు వంకాయ అల్లం పెట్టిన కూరే ఇష్టం రా అన్నవాడు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా దేని కొరకు? రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటున్నాడు, నాకు 5 ఇష్టం. మీకు తెలుసు నన్నయాచార్య, ఇవి ఏనున్ సతతంబునా ఎడగరంబిష్టంబులయ్యుండు. ఒకప్పుడు ఇష్టంగా ఉండి ఒకప్పుడు ఇష్టం పోవడం కాదు, సతతంబు నాకెప్పుడు ఇష్టం. 5 చెయ్యాలని నా మనసు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది. ఏమిటో తెలుసా? బాయవు, అవి పోవు. బా చేశాంగా ఎన్నాళ్ళు చేస్తాం అంటే వద్దులే నిజమే చేశాం కదా అని నా మనసు తృప్తిపడదు. ఈ 5 మళ్ళీ చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ చెయ్యాలని అనిపించేవి చాలా ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు, చేసిన సంసారమే చేస్తున్నావు కానీ రాసిన రామాయణం రాయడానికి నీకేమిటి ఇబ్బంది అన్నారే. కాబట్టి నాకు 5 ఇష్టం, అవి వదలవయా నా మనసుని మళ్ళీ చేయమంటాయి. ఏమిటో తెలుసా? భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్. భూదేవం ఈ భూమి యందు దేవతల వంటి బ్రాహ్మణులు ఆ వేదం చదువుకుని పరమభక్తితో జీవనం చేసేటటువంటి బ్రాహ్మణులు కనపడ్డ